ఎంత గొప్ప కాపరి అనుకున్నాడండి. ఈ కాపరి మీ కాపరి మీకు మంచి కాకపోవచ్చు, కానీ ఒక కాపరిని పరిచయం చేస్తున్నాను. నేను కాపరిని కాదు, అసలైన కాపరి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసయ్య. యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలను కూడా నేను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము గొర్రెల కొరకు నేను ఏం పెడతాను? ప్రాణము పెట్టుచున్నాను. ఆ మంచి కాపరి మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, కొనికి ఈరోజు మనకిష్టమైన త్రోవలో మనం నడవటం కాదు, ఆయనకిష్టం వచ్చినట్టు నడిపించినప్పుడు మనం ఏం చేయాలి? నడవాలి. మనకిష్టం కాకపోవచ్చు, అయినా మనం ఆయన ఇష్టమైన త్రోవలో మనం ఏం చేయాలి? నడిపితే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మనల్ని దీవించబోతున్నాడు.